ఏది ఏమైనా ఎవరు ప్రలోభాలు పెట్టినా ఎలాంటి భయం పెట్టినా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు అందుబాటులో ఉన్నా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మోరంచపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఉదయం ఎంత పని ఉన్నా గెలిపియాలనే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు యువ సోదరులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు నిన్ననే ఇదే టైం అనుకుంటా ఎమ్మెల్యే గారు ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిండు. నేను పోతాను చూసుకుంటా పోయినా. ఆయన మాట్లాడేటువంటి మాటలు నాకు మిత్రులు చెప్పింది, ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు అని. నేను కూడా 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీ ఉన్నా. నేను ఇప్పుడు కూడా మా పార్టీ ఓటేయకపోతే, నేను పెట్టినానే గెలిపియకపోతే మీకు సంక్షేమ పథకాలు పెన్షన్ కట్ చేస్తా, మీకు ఇచ్చే స్కీమ్లు ఇవ్వా, మావాడు గెలవకపోతే మీ సంగతి చూస్తా నేను ఎప్పుడు అన్నా ఎప్పుడన్నా. పోయినసారి కూడా వేలు నిలబడ్డాడు, మరి ఓడిపోయిండు. నేను మరి ఆ రోజు ఏమైనా కక్షపూరితంగా వివరించిందా? ఇక్కడ అందరినీ కూడా సమదృష్టితో చూసే కదా. మరి ఈ రోజు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు అంటే, అధికారం శాశ్వతంగా ఉంటామనేటువంటి ఒక భ్రమలలో వీళ్ళు బతుకుతున్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజలకు ఇష్టం ఉన్నంత వరకే ఉంటది. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా చాలా అసహ్యం వేస్తా ఉన్నది. అయ్యో, ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము గెలిపించినాం అనేటువంటి భావన ప్రజల్లో కలిగింది. ఎందుకంటే ఆ రోజు ఈ గ్రామం అకాల వర్షాల వల్ల నీటి ప్రవాహంలో ఉన్నప్పుడు ఆనాడు మరి నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వం ద్వారా చేయగలిగిన సహకారంతో పాటు వ్యక్తిగతంగా నేను కూడా సహాయం చేసిన, నా సొంతంగా నా ఆర్థిక సహకారం డబ్బులు ఇచ్చిన, అదేవిధంగా నాకు ఉండేటువంటి మిత్రులు అందరి సహకారంతో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ స్టవ్లు ఇచ్చినాం, సిలిండర్లు ఇచ్చినాం, అదేవిధంగా కొన్ని నిత్యావసర వస్తువులు ఇచ్చినాం, అదేవిధంగా మన స్టవ్లు అవన్నీ అనేక రకాలుగా ఆర్గనైజ్ చేసి గ్రామంలో అందరికి ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు పోసుకున్నాం. పంట పొలాలకు పోయేటువంటి రోడ్డు నాకు ఎప్పుడు కూడా వేలు వచ్చి చెప్పేది, అక్కడ రోడ్డు కావాలి, మాకు యూరియా భర్త ఎత్తుకోపోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే తక్షణమే ఆ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు మనం ఆనాడు చేయడం జరిగింది. మరి ఈరోజు స్థానికంగా సర్పంచ్ ఎన్నికలు 5 సంవత్సరాలు సర్పంచుల యొక్క మరి ఏ రకంగా గ్రామాల అభివృద్ధి జరిగిందో మీరు చూసిండ్రు. మోరంచపల్లి గ్రామంలో ప్రతి గ్రామానికి ఒక మరి డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం, అదేవిధంగా పల్లె ప్రకృతి వనం అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. శ్మశాన వాటికలు మరి అన్ని కూడా మనం ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ చెత్త తీసుకెళ్ళడానికి దాని ట్రాక్టర్ ఇస్తే కనీసం లీటర్ డీజిల్ పోసి తీపేటోడు లేడు ఈ రోజు ఈ ప్రభుత్వంలో. ఇది వాస్తవమే కాదా? కాబట్టి ఈ ప్రభుత్వానికి గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధి పట్ల పూర్తి వ్యతిరేకత భావంతో ఈనాడు వ్యవహరిస్తా ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది అభివృద్ధి కావాల్సినటువంటి గ్రామం మోరంచపల్లె. నిజంగా ఆ రోజు కనుక వరదలు వచ్చి ఇబ్బంది రాకపోతే ఇప్పటికే భూపాలపల్లి కంటే కూడా ఫాస్ట్ గా ఇది డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ గ్రామం నుంచి ప్రధానమైనటువంటి వాహనాలు పోకుండా ట్రాఫిక్ నియంత్రించాలనే ఉద్దేశంతో బైపాస్ రోడ్ మీ గ్రామం నుంచి కింది నుంచి మరి అక్కడ మరి ఎక్కడంటే బాంబులగడ్డ మీదికి ఆనాడు బైపాస్ రోడ్డు దాదాపు 200 కోట్లతోటి శాంక్షన్ చేయించారు. మరి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిందనే స్కీమ్ ఈ రోజు యొక్క మన బైపాస్ రోడ్డును మరి ఈ రోజు క్యాన్సిల్ చేసి దాని గురించి మాట్లాడడం లేదు. మరి శాసనసభ్యుడు నేను వచ్చాడు, ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి ఆ బైపాస్ రోడ్డు గురించి ఎందుకు ఆపిడో చెప్పాలి. బైపాస్ రోడ్డు ఎందుకు పనులు జరుగుతలేవో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా చాలా విషయాలలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభివృద్ధి చేయాలనే సంకల్పం లేదు. ఇక్కడ ఉండే చాలా మంది 5 ఏళ్ల పాటు నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా ఆ రోజు ప్రజలందరినీ కూడా నమ్మబలికింది. ఏమని చెప్పిండు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇక్కడ ఉండేటువంటి ఆనాడు సమైక్య రాష్ట్రంలో 200 పెన్షన్ ఉండే,
200 పెన్షన్ 1000 చేసి 1000 నుంచి 2000 చేస్తే అమ్మలందరూ కూడా అన్నారు కేసీఆర్ పెద్ద కొడుకు బిడ్డ మాకు అందరు కూడా మంచిగా చూసుకున్నాడు 2000 వల్ల మా కోడలు కానీ మా కొడుకు కానీ మాకు ఈరోజు మా ఖర్చులు వెళ్తా ఉన్నాయని వృద్ధులు వితంతువులు అన్నారు. కానీ ఏం జరిగింది, ఈ రోజు మళ్ళీ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆయన 2000 4000 ఇస్తానగానే ఈ 2000 వచ్చిపోయి 4000 కోట్లు ఇచ్చారు. వచ్చినాయి 4000, ఇప్పుడు వచ్చినాయేమో 4000 పెన్షన్. అంగవైకల్యం ఉంటే 6000 పెన్షన్ ఇస్తాను. మరి ఈ రోజు ఏమి కూడా జరగలేదు. అదేవిధంగా ఇక్కడ ఉండే ఆడబిడ్డలందరికీ ఒకటే మాట, ఆడలను తొందరగా బుట్టలేస్తే ఓట్లు గెలుస్తాయి, నేను గెలుస్తానేటువంటి భావనతోటి ప్రతి ఆడబిడ్డకి 2500 ఇస్తా అన్నాడు. అన్నడా లేదా? 2500 ఇస్తానే మీ ఊళ్ళో మీ అందరికీ 2500 మాట దేవుడు ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పథకం పెళ్లి చేసిన ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా మన ఇంటికి తెచ్చిస్తే ఈ 1,16,000 సరిపోవు, మాకు ఓటేళ్ళి తులం బంగారం ఇస్తాడు. ఈ 2 ఏళ్లలో ఈ గ్రామంలో పెళ్లిలో తులం బంగారం వచ్చిందా? ఇచ్చిండా? తులం బంగారం ఇయ్యలే. అప్పుడు వస్తా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తూ తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఉంగరం గుర్తుకే మన ఉంగరం గుర్తుతో పాటు మన వార్డు సభ్యులు కూడా పోటీ చేస్తా ఉన్నారు. వారి గుర్తులు ఏవో మీకు అన్ని తెలుసు. ఒకడ గౌన్ ఉండొచ్చు, ఒకడ గ్యాస్ స్టవ్ ఉండొచ్చు, ఏవేవో గుర్తులు నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి మన వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ అన్ని కూడా గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. వీళ్ళ పనితనం ఎట్లుండో తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సద్దుల పండుగకు మీకు చీరలు వచ్చినాయి. మరి 2000 ఎప్పుడు వచ్చినాయి? ఎలక్షన్ల ముందు వచ్చినాయి. ఎలక్షన్ల ముందు చీర కట్టుకోవాలి. అవి కూడా ఎవరికి వచ్చినాయి? మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న వాళ్ళకే చీరలట. మహిళా సంఘంలో సభ్యులు ఉన్న వాళ్ళకే చీరలు. మరి అది డ్రెస్ కోడ్ అట. ఓట్లు ఆ చీర కట్టుకొని ఓట్లేయాలని చెప్తున్నా. అంటే ఎలక్షన్ల కూడా చీర కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోండి. అందరికీ 17-18 సంవత్సరాల నుంచి అమ్మాయిలతో మొదలుకొని వృద్ధులు 80 ఏళ్ళ వరకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఆలోచన చేయమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. మిత్రులారా, ఈ రోజు ఒడితెల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిత్రుడు మాచర్ల రఘు గారిని గెలిపించడం కొరకు ఉదయం చలి ఒక పక్క, పనులు ఒక పక్క ఉన్న వాటినన్నింటినీ పక్కకు పెట్టి రఘు గెలుపు కొరకు వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా మొట్టమొదట హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మిత్రులారా, గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో గ్రామాల యొక్క అభివృద్ధి ఎట్లా ఉండదో మీరు ఈరోజు చూస్తా ఉన్నారు. గతంలో గ్రామంలో అంతా కూడా మట్టి రోడ్లు, నడవడానికి వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎండాకాలం వస్తే నీళ్లు లేక, ఈ గ్రామంలో కూడా నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీళ్లు లేక బోర్లు వేస్తే బోర్లు పడక తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనం చూసినాం. మరి ఈరోజు గ్రామాలలో నీళ్ల సమస్య ఎట్లా పరిష్కారమైందో చూస్తున్నాం. స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలను ప్రతి ఇంటికి అందించినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కిందా లేదా మీరు ఒకసారి అర్థం చేయండి. గత 5 సంవత్సరాలలో గ్రామాల యొక్క సమగ్ర అభివృద్ధిలో భాగంగా ప్రతి సంవత్సరం పల్లె ప్రగతి అనే ప్రోగ్రాం కింద గ్రామాల్లో ఉండేటువంటి అదేవిధంగా గ్రామ పంచాయతీలో చెత్తను తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టరు, చెట్లు పెట్టి చెట్లను రక్షించడానికి ఒక నీళ్ళ ట్యాంకరు, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలైంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి. ఏ రకమైన అభివృద్ధి జరిగింది ఈ 2 నెలల్లో అంటే, మనం కొనిచ్చిన ట్రాక్టర్లో ఒక 2 లీటర్ల డీజిల్ పోసి చెత్త తీసే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీకి సిబ్బందులు చక్కగా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామంలో గతంలో సర్పంచులు చేసిన వాళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితిలో లేదు. ఏది కూడా ఈ 2 నెలల్లో మొత్తం కూడా అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. ఇది మనందరం కూడా చూస్తున్నాం. ఇది వాస్తవం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మనం మొత్తం కూడా ఈ గ్రామంలో దాదాపు చాలా సీసీ రోడ్లు వేసుకున్నాం. ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఒక ప్రణాళికాబద్ధంగా ఇంతకుముందు మిత్రులు రఘు గారు చెప్పినట్టుగా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చుకున్నాం, హాస్పిటల్ తెచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ కట్టుకున్నాం. అన్ని రకాలుగా గ్రామం యొక్క అభివృద్ధిని
ఆనాడు గుర్తించి చేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగానికి లిఫ్ట్ ఇరిగేషన్ రావడం వల్ల, మీ యొక్క చెరువులో నీళ్లు ఉండడం వల్ల 2 పంటలు పండే స్థాయికి భూగర్భ జలాలు పెరగడం, ఆఖరికి మరి పోతూ పోతూ ఆఖరి సబ్స్టేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే సమగ్రంగా ఈ గ్రామం యొక్క అభివృద్ధికి మనం అన్నీ కూడా చేసుకోవడం, రైతు వేదికలు కట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసుకున్నాం. మరి ఈరోజు ఈ 2 ఏళ్లలో ఏం జరగలే, ఒక్క కొత్త పని జరగలే. మనం చేసిన వాడికే బొమ్మలు పెట్టుకోడు తప్ప, మరి పేర్లు మార్చుడు తప్ప కొత్తగా జరిగింది కానీ ఒరిగింది కానీ ఏం లేదు. మరి మీరందరూ కూడా ఆలోచన చేసి, మరి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని మంచిగానే చేసిండు. కేసీఆర్, రమణారెడ్డి గారు కూడా మంచిగానే చేసిండు. కానీ అంటే కానీ ఏం లేదు, ఒకటే కానీ అన్ని డబుల్. 2000 జనాన్ని గెలవకపోతే మీకు ఇల్లు రావు, మీకు పెన్షన్ రాదు, అభివృద్ధి ఎట్లయితే చూస్తా అది ఇది అని. అరే బాబు 2 ఏళ్ళే నువ్వేం చేసినావు చెప్పు. 2 ఏళ్ళనే మనం చేస్తే ఇంకా 3 ఏళ్ళలో చేస్తాం అనుకుంటాం. నీ యొక్క కళ్ళెర్రతనాన్ని చేస్తే భయపట్టిస్తే కూడా భయపడాడు. ఖచ్చితంగా రఘు గారి కత్తెర గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా బరాబర్ గెలిపించాలని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో ఈరోజు మీ అందరూ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఏమి చేయడానికి ఆర్థిక పరిస్థితులను సరి అయిన అవగాహన లేక ఈరోజు ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మనందరం కూడా రాబోయే 3 సంవత్సరాల తర్వాత మరి కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే మళ్ళీ మరింత అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే మళ్ళీ ప్రభుత్వం మాన్యంగా కూడా మన రఘే సర్పంచ్గా మీరు గెలిపిస్తూ ఉంటాడు. కాబట్టి గెలిపియండి. రఘుతో పాటు మన వార్డు సభ్యులు వివిధ వార్డులలో పోటీ చేస్తున్న వాళ్ళు, వారి వారి గుర్తులు మీకు తెలుసుంటే అక్కడ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఒక ఆయనకు మరి గౌన్ రావచ్చు, ఇంకోటి గుర్తులు రావచ్చు. మీరు అందరూ కూడా ప్రచారం చేసుకుని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను అన్నింటినీ కూడా మన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి తప్పకుండా సహకరించమని కోరుకుంటూ, ఎన్నికలైనా ఎన్నికల్లో గెలిచినా ఓడినా నేను మీ మధ్యలో ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉండేవాడిని, పిలిస్తే పలికేవాడిని. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నన్ను చూడండి, మన రఘును చూడండి, మమ్మల్ని అందరినీ కూడా చూసి తప్పకుండా గెలిపేయమని కోరుకుంటూ మరి మీ అందరి కూడా సెలవు తీసుకుంటున్నా. ఈరోజు సాయంకాలం 5 గంటలకు ప్రచారం అయిపోతుంది. రేపు ఏమి ఉండదు. ఎల్లుండి 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్, 1 గంట తర్వాత లెక్కింపు అవుతుంది. మీ గ్రామంలో చాలామంది హన్మకొండలు ఉన్నవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ ఉన్నవాళ్ళు, భూపాల్ ఎక్కడున్నా అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి పిలిపించుకొని ఓట్లు వేయించుకోవాల్సింది కోరుతున్నా. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఒక్కొక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వార్డు సభ్యుడు గెలవాలంటే ఒక ఓటుతో గెలవచ్చు, ఒక ఓటుతో ఓడిపోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా మరి పిలువమని ఆహ్వానించి గెలిపించమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.